అయితే నిన్న మొన్న వచ్చి ఓవర్ నైట్ స్టార్ అయితే నేను అవ్వలేదు. నేను గతంలో కూడా బీజేపీలో 2014లో నేను బీజేపీలో వర్క్ చేశాను. 2014లోనే నేను కార్పొరేటర్ లాగా నేను పోటీ చేయడం జరిగింది. మళ్ళీ జనసేన పార్టీలో నేను 2017 నుంచి నేను వర్క్ చేయడం జరుగుతుంది. 2019లో పవన్ కళ్యాణ్ గారు ఎవరికైతే సిటీ నుంచి ఎవరికైతే టికెట్ ఇచ్చారో కేతంరెడ్డి వినోద్ రెడ్డి అతని వెనకుండి నేను వర్క్ చేయడం జరిగింది. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల అతను పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత అఫీషియల్ ఎవరున్నారు అని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు జిల్లా అధ్యక్షులుగా మనుక్రాంత్ రెడ్డి గారికి నియమించారు అని చెప్పి తెలుసుకొని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి పనిచేయడం జరిగింది. మళ్ళీ ఆయన మొన్న ఈ మధ్యలోనే పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత ఇంకెవరున్నారు అని చెప్పి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి లెటర్ తీసుకొని వచ్చిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సిటీలో మిగతా నియోజకవర్గ ఇన్ఛార్జీలందరికీ పవన్ కళ్యాణ్ గారే నియమించారు. సిటీలో ఎవరైతే ఉన్నారో ఆయన మా దుగ్గిశెట్టి సుజయన్న గారు, నగర అధ్యక్షులు సుజయన్న గారి వెనక నేను నడవడం జరిగింది. సుజయన్నతోనే నా ప్రయాణం ఈ రోజుటి వరకు జరుగుతుంది. కానీ కొన్ని రోజుల క్రితం నాకు ఫోన్ చేసి మరీ పెద్దలు ఫోన్ చేసి మరీ సుజయ్తో తిరిగితే నీకు ఫ్యూచర్ లేదు, సుజయ్తో తిరిగితే నువ్వు దేనికి పనికి రాకుండా పోతావు అని చెప్పి డైరెక్ట్గా నాకు పెద్దలే ఫోన్ చేశారు. నేను ఒక సుజయ్ కోసమో ఒక వినోద్ కోసమో ఒక మనుక్రాంత్ రెడ్డి కోసమో నేను చేయలేదు. నేను పవన్ కళ్యాణ్ గారి కోసం చేశాను. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాల కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. మనుషులు వస్తుంటారు పోతుంటారు, కానీ కళ్యాణ్ గారు అన్నయ్య కోసం నేను నా ప్రాణాలైనా అర్పిస్తానని చెప్పి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముందుకు వెళ్ళడం జరిగింది. కానీ గతంలో ఎవరైతే పెద్ద మనుషులుగా ఉన్నారో ఆ పెద్ద మనుషులు వెనకేసుకొని వచ్చే మనుషులు నన్ను, విజయలక్ష్మి మేడంని, అదేవిధంగా నాగరత్నక్కని తప్పదాగి బండబూతులు తిట్టడం జరిగింది. అది కూడా నేను అజయ్ సార్కి విన్నవించుకోవడం జరిగింది. మీకు న్యాయం జరగద్ది అన్నారు. 1.5 సంవత్సరం నుంచి ఇంకా న్యాయం జరుగుతూనే ఉంది. ఇప్పుడు దాకా మాకైతే న్యాయం అయితే జరగలేదు. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా మాకు న్యాయం జరగద్దని మేము ఈ రోజుకి కోరుకుంటున్నాము. మా సొంత పార్టీలోనే మాకు విలువ ఇవ్వకపోతే బయట పార్టీ వాళ్ళ గురించి ఇంకా మేము ఏం మాట్లాడాలి, వాళ్ళ దగ్గర నుంచి ఏమి రెస్పెక్ట్ తీసుకోవాలనేది మాకు అర్థం కావడం లేదు. అది పక్కన పెడితే నేను ఎప్పటి నుంచో నేను కష్టపడేది ప్రతి ఒక్కరికి తెలుసు. గతంలో పవన్ కళ్యాణ్ గారు సిటీకి నారాయణ సార్కి ఇచ్చారు. నారాయణ సార్కి అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్కి నేను పనిచేయడం జరిగింది. కానీ ఆలియా ఎవరో మాకు తెలియదు, మేము చెప్పిన వ్యక్తులకు మాత్రమే మీరు పని చేయాలి, ఆలియాని తీసి పక్కన పెట్టండి అని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. ఆలియా అనే అమ్మాయి ఎవరికి తెలియదా? ఈ రోజుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్తే తల్లి రామ్మ అంటారు. అదేవిధంగా నారాయణ సార్ దగ్గరికి వెళ్ళిన అమ్మ నువ్వే చేశావు, నాకు తెలుసు, మాకు ఎవరైతే చేశారో మాకు అన్నీ గుర్తున్నాయి అని చెప్పి సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. కానీ మేము డైరెక్ట్గా ఒకటే అడుగుతున్నాం సార్ మిమ్మల్ని వీళ్ళు వాళ్ళు చెప్పడం కాదు, మీకు ఎవరైతే జెన్యూన్గా కష్టపడ్డారో వీర మహిళలు ఇంకా ఉన్నారు, మా నాగరత్నక్క కానీ, అదేవిధంగా కోల విజయలక్ష్మి మేడం కానీ, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి ఒక్కళ్ళు మేము మీకోసమే పనిచేసాం. అదేవిధంగా మా డివిజన్ ఇన్ఛార్జెస్ ఉన్నారు, మా నగర నాయకులు, జిల్లా నాయకులు, అదేవిధంగా మండల అధ్యక్షులు అందరూ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతోనే మేము మీకోసం పనిచేసాం. ఈరోజు కేవలం మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి అడుగులు ఒత్తితేనే మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే నామినేటెడ్ ఇస్తున్నామని చెప్పి అదేవిధంగా ఇవ్వడం జరిగింది. అది కరెక్ట్ కాదని చెప్పి మేము ఈరోజు ఒక వేదిక ఏర్పరచుకొని మేము మీ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది. సార్ ఇప్పటికైనా మీకు ఎవరు వర్క్ చేశారనేది ఒక్కసారి మీరు చూడండి. మేమేం బీసీ కాలం నాటి యుగంలో లేము. ఒక్కసారి మీరు ఎఫ్బీ ఆన్ చేసి చూడండి, ఛానల్స్ ఆన్ చేసి చూడండి. మీకోసం ఎవరైతే కష్టపడ్డారు, ఎవరైతే తిరిగారు వాళ్ళని ఒక్కసారి గుర్తించి వాళ్ళని నమ్ముకొని ప్రతి మనిషి వెనక ఒక 100 మంది ఉంటారు, వాళ్ళకి మాత్రమే మీరు కొంచెం విలువ ఇవ్వాలని. కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేయాలి, కానీ పాత వాళ్ళనైతే మర్చిపోకండి. ఇవన్నీ తొందరలో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తున్నాయి. పవన్ కళ్యాణ్ అన్నయ్య మాకు న్యాయం చేస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. అదేవిధంగా నాదల మనోహర్ సార్ ఉన్నారు, అదేవిధంగా మాకు నాగబాబు సార్ ఉన్నారు, అదేవిధంగా మా పెద్దలు వేములపాటి అజయ్ సార్ ఉన్నారు. అందరూ మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ
నమస్కారాలు. జై హింద్, జై జనసేన. నాకు పెద్దలు ఏముంది, వేములపట్టి అజయ్ సార్ ఉన్నారు, అజయ్ సార్ గారు వచ్చారు. అజయ్ సార్ గారు గతంలో నారాయణ సార్ కోసం చేయలేదు, రామనారాయణ రెడ్డి సార్ కోసం చేయలేదు, ఇంకోళ్ళ కోసం చేయలేదు. సార్ చేశారు. ఎక్కడ చేశారు? పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురంలో చేశారు. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత నేను చెప్పిన వాళ్ళకి మాత్రమే మీరు పని చేయాలంటున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఎవరైతే మీకు చేశారో, డివిజన్స్లో ఎవరెవరైతే చేశారు, అదేవిధంగా ఊర్లలో ఎవరైతే చేశారు, ఒక్కసారి మీరు చూసుకొని మాకు ఎవరైతే చేశారు వాళ్ళకి మాత్రమే చెయ్యండి అని చెప్పి మేము ఇంకొకసారి కోరుకుంటున్నాము. పెద్దలు అంటే ఆ పెద్దలే మాకు మొత్తుతున్నారు. ఇంకా దీనికి మించి నేనేం చెప్పలేను. నేనేం చెప్పినా అది కాంట్రవర్సీ అవుతుంది. ఖచ్చితంగా అండి, నాకు డైరెక్ట్గా ఫోన్ చేశారు. సుజయ్ బాబుతో తిరిగితే నీకు ఫ్యూచర్ లేదు అని చెప్పి డైరెక్ట్గా ఫోన్ చేశారు. మా పార్టీలోకి రండి అని చెప్పి కొంతమంది ఫోన్ చేశారు. నేనైతే ఏ పార్టీలోకి వెళ్ళను. నాకు పవన్ కళ్యాణ్ అన్నయ్య ఉన్నంత కాలం నేను జనసేన పార్టీలోనే ఉంటాను. పవన్ కళ్యాణ్ అన్నయ్య నువ్వు వర్క్ చేయంటే చేస్తాను, లేదు నోరు మూసుకొని ఇంట్లో కూర్చోంటే ఇంట్లో కూర్చుంటాను. కానీ నేను ఇంకొక పార్టీలోకి అయితే నేను పోను. నా కుటుంబ సైతం నేను పక్కన పెట్టి మరీ పార్టీ కోసమే కష్టపడుతున్నాను.